అధికార కూటమి ప్రభుత్వంలోని కీలకమైన భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో ఇప్పుడు సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత తన సొంత పార్టీని చక్కదిద్దుకునే పనిని ప్రారంభించారు. పార్టీకి పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించిన పవన్ కొద్ది రోజులుగా ఆ అంశంపై సీరియస్ గా ఫోకస్ చేశారని అంటున్నారు. పార్టీ కార్యక్రమాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారితో పాటు గ్రూప్ రాజకీయాలకు పాల్పడే నేతలకు పవన్ కళ్యాణ్ క్లాస్ పీకుతున్నారు. ఇదే లాస్ట్ ఛాన్స్ అనే హెచ్చరికలు కూడా పంపుతున్నట్లుగా చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా జనసేన పార్టీ క్షేత్రస్థాయి సమస్యలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారని టాక్ వినిపిస్తుంది. ప్రభుత్వ బాధ్యతలతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణం దెబ్బతినకుండా ఉండేందుకు ఆయన గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఇందులోనే భాగంగా 2 ఉమ్మడి ఒంగోలు, ప్రకాశం జిల్లాలు కమిటీలను పూర్తిగా రద్దు చేసినట్లుగా చెబుతున్నారు. ఆ 2 జిల్లాలలో పార్టీ నేతలు తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న అధినేత పవన్ చాలా కాలం నుంచి చక్కదిద్దుకోవాలని సుతిమెత్తంగా చెబుతున్నా వినిపించుకోవడంతోనే పార్టీ పదవుల నుంచి తప్పించినట్లుగా చెబుతున్నారు. ఆదివారం ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది అని కూడా అంటున్నారు. కేవలం జిల్లా కమిటీనే కాకుండా ఆ జిల్లా పరిధిలో నగర నియోజకవర్గం, మండలాలు, గ్రామ స్థాయి కమిటీలన్నిటినీ సమూలంగా రద్దు చేస్తూ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తర్వులను జారీ చేశారు. జిల్లా నేతల్లో కూడా క్రమశిక్షణ రహితంగా పెరిగిపోవడం, పార్టీ విధి విధానాలను భిన్నంగా కొందరు నేతలు వైఖరి ఉండడమే దీనికి ప్రధాన కారణమని పార్టీ కేంద్ర కార్యాలయం స్పష్టం చేసింది. నేతల ప్రవర్తన వల్ల క్షేత్రస్థాయిలో కష్టపడే జన సైనికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనే ఫిర్యాదులు రావడంతో పవన్ కళ్యాణ్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారని అంటున్నారు. ఇక నెల్లూరు కంటే ముందే గత నెలలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీపై కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి కఠిన నిర్ణయమే తీసుకున్నారని గుర్తు చేస్తున్నారు. ఒంగోలు డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ అధ్యక్షుడిగా ఉన్న ప్రకాశం జిల్లా కమిటీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య సమన్వయ లోపాలు తీవ్ర స్థాయికి చేరడంతో ఆ కమిటీని కూడా రద్దు చేశారని అంటున్నారు. కమిటీలో 28 నుండి ఉంటే 56 గొడవలు పడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.